మీ చిన్న కొడుకు ఏడు మామ బయటకు రమ్మని. ఎందుకల్లుడు చిన్నోడు ఇంత లేడు. నేను చిన్న కొడుకు ఏమనుకుంటాను మామ, నిన్న ఇంటికి వచ్చి వారింగ్ ఇచ్చినా కదా, నా తెలియకుండా మా చెల్లె ఎట్లా కలుతాడు? అది ఏమంటుంది అల్లుడు? మా చిన్నోడు ఏంది, మీ చిన్న కలిసిపోయింది. కలిసి మామ, నేను కలుదాదని చెప్పి మరిగాడికి పోతే మా చెల్లుండు మీ కొడుకు ఇద్దరు అలా మాట్లాడుకుంటారు. అవును అల్లుడు, మనకు ఆ విషయం అయితే తెలియదు. వారు రాని వచ్చినాక తెలుసుకుంటాం. మరి తెలుసుకుంటూ కాదు మామ, నీ కొడుకు నా చెల్లితో కథ పడ్డట్టు తెలియాలి. నీ ఎందుకు చూపిస్తా మరి. అల్లుడు ఎందుకు ఆవేశపడతానో, వాళ్ళు ఎందుకు కలుసుకున్నారో, ఎందుకు మాట్లాడుకున్నారో చిన్నోడు వచ్చినాక అడిగి తెలుసుకుంటాం. కాదత్తా, మీ కుటుంబం మా కుటుంబం గొడవైనా కదా, ఇన్ని జరినాక పోయి నా తెలకుండా ఎట్లా కలుతాడు చెప్పు? తెలుసుకోవడానికి ఏమన్నా అత్తమ్మా, ఇంకా చిన్నపిల్లలు అర్థమైతే లేదా? అదే అల్లుడు, మీ చెల్లెని అడగపోయినావు వాళ్ళు ఎందుకు కలిసిందో? మా చెల్లెని అడిగినా అది చెప్పుకున్నది, దాన్ని చెప్పాల్సింది చెప్పినా, మీ వరకు మీరు చెప్పుకోరు. అల్లుడు నా కొడుకు గురించి నమ్మకం ఉన్నది, నా పెద్ద గురించి నాకు కూడా నమ్మకం ఉన్నది. వారు రాని వచ్చినాక కలుగుతా కదా, ఎందుకు తొందరపడతాను? అంటే ఏంది మామ ఇప్పుడు నీ ఉద్దేశం? అంటే నీ కొడుకును మంచిగా పెంచడం, మా చెల్లెని మంచిగా పెంచలేదా? మామ నా చెల్లె గురించి నాకు తెలుసు, నీ కొడుకే ఏమాయమాట చెప్పి అక్కడ తీసుకుపోయాడు. అదే అల్లుడు తొందరపడు, కళ్ళతో చూసిన నిజాలు కావు. నా కొడుకు కూడా వస్తాను వారు రాని అడిగి తెలుసుకుంటా కదా. అదే చిన్నవాడు నిజం చెప్పురా, బడికిందంటే వెళ్ళాను కలిసిన అరే నువ్వు కలిసిన నాన్న. అరే నువ్వు చూస్తాను కదా, వాళ్ళ కుటుంబాన్ని మన కుటుంబాన్ని గొడవలే అవుతాండే, మరి మళ్ళీ ఎందుకు కలిసినావురా? నాన్న నేనేం నా అంతా నేను కలవలేదు. వెన్నెలలో ఫోన్ చేసి బావా మొత్తం గొడవల గురించి మాట్లాడదాం రా అంటే పోయి కలిసిన అంతే. అరే గొడవల గురించి మీరేంద్రా మాట్లాడుకునేది? నా అల్లుతో మాట్లాడినా చెల్లెతో మాట్లాడుకుని అయిపోయింది. అలా మీరేంది మళ్ళా? అసలు అమ్మాయిలు పెళ్లికి ఎదుగున్నారు, చూసుకోలే అనుకుంటారు మరి కాడగలితే. నేను అంత దూరం ఆలోచించలే నాన్న. ఆమె ఫోన్ చేసి కలుద్దామే అని మాట్లాడదామంటే పోయినా అంతే. కాదు మా చెల్లె ఫోన్ చేసి అంటాను కదా నువ్వు, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు మీరు? మా తెలియక నేను కథలు పడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసి అని చెప్పేసి నన్ను అడుగు కాదు, పోయి మీ చెల్లెని అడుగు. నా ఫోన్లోకి వెళ్ళి ఒక్కసారి నా అంతా నేను ఫోన్ చేసినట్టుంటే నేను దేనికంటే అనుకుంటా. ఇంక అడుగుడు ఎక్కడిది? నేను దడుపున ఒకటి చంపి ఫోన్ లాక్కున్నా. మరి ఇంకేంది, మరి ఫోన్ గుంజుకొని అయిపోయింది కదా. మరి ఇప్పుడు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడేందుకు? నన్ను బదనం చేద్దామానా? ఇగో నేను బదనం చేస్తే నాకు వచ్చేది ఏం లేదు. నువ్వు మా చెల్లె కలిసిన విషయం మామ కథ చెప్దామని ఇక్కడ దాకా వచ్చిన. రేపటికి లేదనైతే ఏంది పరిస్థితి? నువ్వు అంతగానో భయపడాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు ఆడ. ఇగో మీ మధ్యలో ఏమున్నా లేకపోయినా మీరు ఇద్దరు కలిసి మాటలు కరెక్ట్ అయితే కాదు. ఏమంటావు మామ? అల్లుడు నువ్వు అనేది కరెక్టే. ఈ విషయంలో చిన్నది కొంచెం పొరపాటే, ఎందుకంటే రోజులు మంచిగా లేవు ఈ రోజులలో. అల్లుడు ఇంకోసారి ఇటువంటి పొరపాటు జరిగిన చూసుకునే బాధ్యత నాది. లోకం కాకులు, నాకు కూడా ఆ విషయం తెలుసు. వాడిని ఇట్లా కంట్రోల్ పెట్టాలని పెట్టుకుంటా. ఇగో మామ నా చెల్లె కూడా ఫోన్ చేసి తప్పే, దాన్ని కూడా నేను కంట్రోల్లో పెట్టుకుంటా. మేమని కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకో. అల్లుడు నువ్వు కూడా తొందరపడకు, చెల్లెని ఏమనుకో. ఈ రోజుల్లో కామన్ అది, ఎందుకంటే ఇక మరదలు బాగా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు. వాళ్ళ కోసం మనం పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు. కాదు మామ, మన గొడవలలో మనం ఉన్నాము, వాళ్ళు చెప్పకుండా పోయి మాట్లాడుకుంటే రేపటికల్లా ఊళ్ళో 10 మంది ఏమనుకుంటారు మామ? సరే అల్లుడు, నువ్వేం టెన్షన్ పడకు, తొందరపడకు. మా సంగతి నేను చూసుకుంటా. ఏం తెలిసినోడా, కొంచెం నది లేదారా? వాళ్ళకి మనకు గొడవలు అవుతాండే, మళ్ళీ ఫోన్లు ఏంది, కలుసుడు ఏంది, వారం ఏంది, నాకు అర్థం కాదు. అరే నాన్న అట్లేం లేదు నాన్న. ఆమె వాళ్ళన్న చెప్తే ఎట్లాగో వింటలే అని చెప్పేసి నన్ను పిలిచి కన్విన్స్ చేద్దాం అనుకున్నది అంతే. అట్లా కాదురా, వాళ్ళు పెళ్లి ఉన్న అమ్మాయిలు, నువ్వు బయట పోయి మాట్లాడితే ఏమనుకుంటారు చూసేవాళ్ళు? అట్లా ఆలోచించి ఆ ఊరి అవతల కలిస్తే ఎవరు రారని చెప్పేసి అక్కడ అనుకొని పోయినాం. అక్కడికి వాళ్ళు అన్న వస్తే నన్నేం చేయమంటావు నాన్న? చిన్నోడా అట్లా కాదు బిడ్డ, ఊళ్ళనైనా ఊరవతలనైనా అట్లా మాట్లాడుకున్నాడు తప్పు. ఎందుకే అమ్మ అట్లా అంటాను? నేను వేరేదాన్ని తీసుకొని పోయినా, నేను మరదలనే కానీ దాంట్లో తప్పేమున్నది? మరదలైనా ఏదైనా బయటికి తీసుకుపోయి మాట్లాడు తప్పు. అదే ఏమన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుకోపోయినావు? ఏమోనే అమ్మ, ఇంత దూరం వస్తా అని చెప్పేసి నేను అనుకోలేదే. ఇప్పుడు నువ్వు ఇట్లా వాడు వచ్చి వాళ్ళు వచ్చి ఒళ్ళు పెడతాడు, చూసుకోలే అనుకుంటారు, ఇజ్జత్ పోయారా? అందుకేనా హైదరాబాద్ అస్సలు పోతులు ఈ ఊరిని గొడవలు చేసుకుంటూ నా చూస్తానవా? అసలు ఏంది నాన్న, శివోర్చి ఏదో వాగితే అందరు కలిసి నన్నే అంటారు. మీరు కూడా మరి నిన్ను అనుకుంటే ఇవ్వాలి అంటారా? అదేదో ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడినా ఏది సిటీ అనుకుంటాను. అది పల్లెటూరు. అదే ఏదైనా జరిగిందనుకో, ఊళ్ళో ఇన్ని రోజులు ఉన్న పరువు అంతా గంగలో పోసిన పన్నీరు అవుతుంది. నాకు తెలియదా నాన్న, ఏదో చిన్నోనికి చెప్పినట్టు చెప్తావు. ఆ శివ ఏదో అనుమానాలని పెట్టుకొని ఇంట్లో వచ్చి వాగిండు, దాన్ని పట్టుకొని నన్ను అంటాను. అదే శివ అల్లుడు కాబట్టి ఏదో వాడు ఇంటి దాకా మర్యాదకు వచ్చి చెప్పిపోయిండు. అదే పిలిచి నువ్వు ఉన్నా అనుకో, మన కాలో ఎక్కువ తీసేస్తావు. అదే ఆడపిల్లని జోక్ అనుకుంటానా? పిచ్చి పిచ్చిగా లేకుండా చక్కగా బ్యాగ్ పట్టుకుని హైదరాబాద్. సరేనా, రేపు పొద్దున హైదరాబాద్ పోతలే. అసలు దీనంతటికి కారణం వెన్నెల, దాన్ని అనాలి. దాని ఫోన్ వాళ్ళ అన్న వేసుకున్నాడు కదా, స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ అక్కకు ఫోన్ చేసి మాట్లాడదామా? అరే నే బావ వాళ్ళ తమ్ముడు కదా. చెల్లే అక్క, ఇగో చిన్నోడు ఫోన్ చేస్తాండే. బావ ఎందుకు ఫోన్ చేస్తాండి ఇప్పుడు?
బావా చెప్పు. అసలు ఏందే విన్నాలా? అసలు మీ అన్న ఏమనుకుంటుండో? ఎందుకు బావా, ఏమైంది? ఏమైందా? మీ అన్న మా ఇంటికి వచ్చి మొత్తం రచ్చరచ్చ చేసిండే. మా అమ్మ నాన్న ముందు మొత్తం నా పరువు పోయినట్టే అయింది. ఏం మాట్లాడుతానా బావా? మా అన్న మీ ఇంటికి వచ్చుడేంది అసలు? అదే మనం మర్రి దగ్గర కలిసిన విషయమే. ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మ నాన్నకి చెప్దామని చెప్పేసి వచ్చిండు. అయ్యో దేవుడా, మా అన్న మనం కలిసిన విషయం మామ అత్తకి చెప్పిండా బావా? చెప్పిండే. ఇంట్లో నా ఇజ్జత్ మొత్తం పోయినట్టయింది. కాదు, మనం మర్రి దగ్గర ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అది అక్కడికి వదిలేయచ్చు. అది ఇప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడడం అవసరమా? అవునా బావా? మా అన్న మీ ఇంటికి వస్తానన్న మ్యాటరే మాకు అసలు ఇంట్లో తెలియదు. దాని గురించి డిస్కషన్ కూడా చేయలేదు మేము. ఇంకో వెన్నెలా, నీ ముఖం చూసి మాత్రమే ఇంకా ఓపిక పడుతున్నా కానీ మీ అన్న చేసే పనులకి అసలు ఎప్పుడు ఏదో ఒకటి చేసేటోని. మీ అన్న మా ఇంటికి వచ్చిన నిరికించడం అవసరమానే? సారీ బావా, నువ్వేం ఫీల్ కాకు. అత్తమామ ఏమంటాను మరి నిన్ను? ఏమంటారు? ఉన్నిచ్చది మొత్తం బాయ్. వాళ్ళ ముందు తల కూడా ఎత్తుకోలేకపోతున్నా. హైదరాబాద్ దొబ్బాయి అంటున్నాను నన్ను. మా అన్నవంతు నేనే సారీ చెప్తున్నా బావా. మా అన్న మాటలు అత్తమామ అన్న మాటలు ఏం పట్టించుకోకు నువ్వు. ఏందే పట్టించుకోకుండా ఉండేది? ఇంత అరేనాకి ఎవరైనా పట్టించుకోకుండా ఉంటారా? నువ్వు నా దగ్గర మాట వేసుకున్నావు కదా, మీ అన్నతో గొడవ పెట్టుకోవద్దని చెప్పేసి. అసలు నా దగ్గరగా మీ అన్న దగ్గర మాట తీసుకో, బావలతో గొడవ పెట్టుకోవద్దు, మా జోలికి రావద్దని చెప్పి. మా అన్న మా మాట విని మాకు మాట ఇచ్చి ఉంటే మేము ఇక్కడ వరకు ఎందుకు వచ్చేవాళ్ళం బావా? నువ్వే ఆలోచించు ఒకసారి. నేను మీ గురించి ఇంకా ఆలోచిస్తున్నా కాబట్టి ఇంత ఓపిక పట్టుకొని ఉన్నానే. అయినా మీ అన్న కావాలన్నా నిరికిచ్చిండే. అయినా చూస్తా కదా, మీ అన్న మాత్రం దొరకపోలే ఏదో ఒక రోజు నాకు. మా అన్న నిరికిస్తాడు, నువ్వేమో మా అన్న నిరికి. ఎప్పుడు ఇట్లనే గొడవ పడుతూ ఉండండి ఇద్దరు కలిసి. సరేనే, ఇన్ని రోజులు అంటే నీ ముఖం చూసి ఊరుకున్నా కానీ ఇప్పటి నుంచి అయితే అట్లా కాదే. పరాబ్బా నేను కూడా గెలుతాను. నన్ను గెలికిండే కదా, చూసుకుందాం ఏమైతుందో. మీరు ఎప్పుడు ఇట్లనే గొడవ పడుతూ ఉండండి బావా. మీ వల్ల మేము బాధపడతాం, అటు మా అమ్మ వాళ్ళు కూడా బాధపడతారు. హలో, ముందు నుంచి అన్ని దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నావు. నువ్వే ఆలోచించు. మీ అన్న నా జోలికి వస్తున్నా, నేను మీ అన్న జోలికి వస్తున్నా ఊకే. సరే బావా, మా అన్నది తప్పని ఒప్పుకుంటున్నా కదా. ఇన్ని రోజులు ఎట్లా ఓపిక ఉన్నావో ఇప్పటి నుంచి కూడా అట్లనే ఉండు. ఇన్ని రోజులు ఓపిక పట్టుకుని ఉన్నా కాబట్టే చక్కగా హైదరాబాద్ పోయి నా పని నేను చేసుకుందాం అనుకున్నా. కానీ మా అమ్మ నాన్న దగ్గర నా పరువు తీసిండే. మీ అన్న మాత్రం నాకు ఎప్పుడప్పుడు దొరకడా, అప్పుడు చెప్తాను సంగతి. హలో బావా, వాడు వీడని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అక్కడ ఉన్నది మా అన్న. నా బొంగులో రెస్పెక్ట్. ఎప్పుడైతే మన ముగ్గురు మధ్య నా పర్సనల్ పంచాయతీ తీసుకొచ్చి మా ఇంట్లో మా అమ్మ నాన్న ముందు పెట్టిండు, అప్పుడే పోయింది మీ అన్నమయ్య రెస్పెక్ట్. సరే బావా, మా అన్న చేసింది తప్పే. మా అన్న తప్పు చేసి చెప్పి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడతావా? ఇవన్నీ తప్పులు కాదే, నిజాలు. అయినా మీ అన్నని మెచ్చుకుంటా మాట్లాడితే రైటు, లేకపోతే రాంగు. అంతేగా నీ పాయింట్లా. హలో బావా, నీకు కూడా ఒక చెల్లుండి ఎవరితోటైనా మర్రికాడ అట్లా ఎక్కడైనా కనిపించింది అనుకో, అప్పుడు తెలుస్తుంది మా అన్న బాధ నీకు. హలో హలో, నేను మీ అన్న ప్లేస్ నుండి ఆలోచించినా కాబట్టి ఆ మరీ దగ్గర మీ అన్న అన్ని మాటలు అన్నా కూడా గమ్మున కూర్చున్నా ఏమనకుండా. నేను అసలు ఆ విషయం గురించే మాట్లాడతలేను. మీ అన్న మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నకి చెప్పాల్సిన అవసరం ఏమున్నది చెప్పు, నేను దాని గురించి మాట్లాడుతున్నా. సరే బావా, మా అన్న తప్పని చెప్తున్నా కదా, మా అన్న వచ్చి ఇంకా మాట్లాడి ఏదో ఒకటి చెప్తుంది నీకు ఫోన్ చేసి. ఇప్పటి నుంచే నువ్వేటన్నా పోండి, మీ అన్నటన్నా పోండి, నాకే సంబంధం లేదు. కానీ మీ అన్నను మాత్రం వదిలే సమస్య లేదే. అట్లా కాదు బావా, ఈ గొడవలన్నీ ఎట్లా ఆపాలని చూస్తున్నాం కదా, మళ్ళీ ఈ గొడవలు ఎందుకు చెప్పు. మా తోడు చెప్తున్నా కదా, మన లవ్ బ్రేకప్ అయినా పర్లేదు, మన ఇద్దరికి పెళ్లి కాకపోయినా పర్లేదే, మీ అన్నను మాత్రం వదిలేలేదే. హలో హలో బావా, హలో. బావా ఫోన్ కట్ చేస్తాండి. ఏంది ఏమైంది చెల్లె? ఎందుకు ఫోన్ చేసిండంట మీ వాడు? ఏం చెప్పాలక్క, మా నాన్న మామ వాళ్ళ ఇంటికి పోయి మొత్తం పెంట చేసిండంట. ఏందే అన్న మామ వాళ్ళ ఇంటికి పోయిందంటనా? ఎందుకే? మేము మరికడ కలిసిన విషయం పోయి మామ వాళ్ళకి చెప్పి ఎంత పెంట చేసిండట అడిగి పోయి. ఏందే చెల్లె అన్న అసలు అన్న ఏం చేస్తాడు? అన్నకు అర్థమవుతుందా? ఏమో అక్క, చిన్నోడేమో నా మీద మొత్తం ఫైర్ అవుతాడు. మరి ఇప్పుడు ఎట్లనే చెల్లె, ఏం చేద్దాం? ఏమో అక్క, అన్ననైతే రాని మాట్లాడదాం. మామ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిండో? ఓ బిత్తిరి మొక్కందానా, నువ్వు అన్నని మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినావని ఎందుకని అని అడిగితే నీ మీద డౌట్ రాదా అన్నకి? అబ్బా అక్క, ఈ లాజిక్ అయితే మర్చిపోయినా. ఇప్పుడు నేను అడిగింది అనుకో, నేను చిన్నోడు మాట్లాడుకుంటానమని అనుకుంటాడు. అందుకే దీని గురించి నీకేం తెలియనట్టు సైలెంట్గా ఉండు. అన్న వచ్చినాక ఈ టాపిక్ గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడదాం. సరే అక్క. అన్నా, నువ్వు అనుకున్నట్టే అయిందన్న. ఆ మరీ దగ్గర జరిగిన విషయం ఏదో అమ్మా నాన్న చెప్తే అయిపో. ఎందుకురా తమ్ముడు, ఏమైంది? ఆ శివ ఇంటికి వచ్చిందన్న, మరీ దగ్గర ఇంత జరిగిన విషయాన్ని ఇంత ఏ చెప్పింది ఇంటికి వచ్చి. అమ్మా నాన్న ముందు పరువు పోయినట్టయింది నాకు. అందుకే రా తమ్ముడు, అమ్మ నాన్నకు చెప్పురా జరిగిన విషయం అని చెప్పేసి అన్న. ఆ శివ వచ్చి ఎప్పుడేమో కానీ అమ్మా నాన్నలకి మా ఇద్దరి మీద లేని పని అనుమానాలు వచ్చినాయన్న. సప్పుడుగా హైదరాబాద్ దుబ్బాయి అంటారు నన్ను. అట్లాగా తమ్ముడు, సరే శివ అంటే మన అమ్మ నాన్న కాబట్టి వచ్చి చెప్పింది అనుకుందాం రా. ఇదే విషయం ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే ఎవరి పరువు పోతుంది రా, వాళ్ళ చెల్లె పరువు అయిపోతుంది కదా. గా మాత్రం సోయి లేకుండా ఎందుకు ఇట్లా చేస్తాను రా ఆయనే. అన్న ఆ శివది ఏం లేదన్న, ఒక్కటే ఇంటెన్షన్, ఎటు చేసి మన ఇద్దరిని మన అమ్మ నాన్న దగ్గర బ్యాడ్ చేయాలి అంతే. ఆ తమ్ముడు, నువ్వు అంతగానము ఎక్కువ ఆలోచించకు.
ఇప్పుడు శివ వచ్చి ఏదో అమ్మ నాన్నకి చెప్పిల్లని చెప్పేసి మన అమ్మ నాన్న మన గురించి తప్పు అనుకుంటున్నారా? వాళ్ళకి తెలియదు మన గురించి. లేదన్న అమ్మ నా దగ్గర మొత్తం నా ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పెళ్లి కాని అమ్మాయితో ఇప్పుడు అక్కడ పోయి కలిసి అవసరమా అని ఇట్లా ఏది పడితే అది అంటున్నా మొత్తం. చేతులు కాలినాక కాకులు పట్టుకుంటే ఏమవుతారా? ఫస్ట్ మీ ఇద్దరికి ఉండాలిరా. మన 2 కుటుంబాలల్లో గిన్ని గొడవలు అవుతానే. ఈ గొడవల మధ్యలో మీరు ఇద్దరు కావాల్సిన అవసరం ఉన్నారా? సరే కలిస్తే మీకు ప్లేసే దొరకలేరా? పోయి ఊరవుతాల మరి కాడ ఎవరో తినమాట కాడ కలిస్తే ఏమనుకుంటారా చూసేవాళ్ళు? మళ్ళీ మీరు ఎవరికో దొరికినా పోయి వాళ్ళ అన్నకే దొరికిళ్ళు. ఇప్పుడు పుండు మీద కాలేజ్ ఉన్నట్టు అయిందా కాదు ఇప్పుడు ఆ శివకు? అది కాదన్న, మేము జనరల్గా చాలా రెగ్యులర్ అయితే మేము కలిసే ప్లేస్ వేరు. ఆ ఊరవతల పొలం దగ్గర కలుస్తాం. కానీ వానాలు వాడి రోడ్డు ఖరాబ్ అయిందని చెప్పేసి ఆ మరీ సైడ్ పోయినాం. ఈ అమ్మమ్మ దరిద్రం అదే టైంకి ఎట్లుంది చూడు. వాళ్ళ అన్నకు అప్పుడే ఆయనకు తాగాలనిపించుడేందో, ఆయన అప్పుడే అడిగి వచ్చుడేందో, ఏందో మొత్తం కథ అయిపోయింది. సర్లేరా తమ్ముడు, ఇప్పుడు మీరైతే లవ్ చేసుకుంటే మీ ఇష్టం ఇటు శివకి తెలియదు, అమ్మ నాన్నకి తెలియలే కదా. నార్మల్గా మాట్లాడుకున్నానని చెప్పి తెలిసింది గొడవ గురించి అంతే. సో నువ్వేం టెన్షన్ పడకు. ఎట్లయినా ఫ్యూచర్లో మీరు లవ్వర్స్ అని చెప్పేసి వాళ్ళకి తెలియాల్సిందేనే. జస్ట్ ఫ్రెండ్స్ లెక్క మరి దగ్గర కలిస్తేనే వాళ్ళ అన్న మన ఇంటికి వచ్చి ఇల్లు విప్పి పందిరి చేసినంత పని చేసిండు అన్న. ఇక మేము లవర్స్ అని తెలియాలి. వా అమ్మో, కానీ దేవుని వల్ల నాకు నెలకు పెళ్ళే కావాలి, అప్పుడు ఎత్తనా నా బొమ్మరిది కాని పని. నువ్వు అన్నట్టే ఏం టెన్షన్ పడకు. మీ ఇద్దరిని ఎవరు వీడు ఎత్తారు రాదు, కంపల్సరీ నీది పోయినది మ్యారేజ్ అవుతుంది. అబ్బా అన్న, నీ నోటి మాటే కనుక నిజమే, నాకు నెలకు పెళ్ళే కావాలి. కానీ అప్పుడు చూపిస్తానా నేనంటే ఏందో. అన్న అమ్మ నాన్న కొంచెం నమ్మే సీరియస్ ఉన్నారా అన్న, నువ్వే ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేయరాదు. ఓకేరా తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడకు. నేను అమ్మ నాన్నకి చెప్పి సెట్ చేస్తా. కానీ ఇంట్లో పోదాను. అమ్మ మా వాళ్ళ ఇంటి పోయి చెల్లె గురించి ఆ అబ్బాయి గురించి మాట్లాడతానే. మామ వాళ్ళ ఇంటికా? అయినా మామయ్య వాళ్ళ ఇంటికి పోయి చెల్లె గురించి మాట్లాడడానికి ఏమున్నదన్నా? అదే చెల్లె, ఇప్పుడు చెల్లి ఉన్న చిన్నోడు కలిసి మరికిందా, దాని గురించి పోయి మాట్లాడతాను. దాని గురించి మాట్లాడడానికి ఏముందన్న? ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఎవరింటికి వాళ్ళని పంపించినావు కదా. ఇగో చెల్లె, మాట్లాడి పంపించిన కరెక్టే, ఇప్పుడు వాళ్ళంటే కూడా తెలవాలి కదా, అందుకే పోయి చెప్పేసి వచ్చిన. అన్న మన మధ్య జరిగిన విషయం పోయి అత్తమామకి ఎందుకు చెప్పినా మనం బయటపడినట్టే కాదా? కాదే చెల్లె, ఇప్పుడు నువ్వు చేసిన గొప్ప పని అనే. రేపటికల్లా ఊళ్ళో ఏమనుకుంటారే, రేపటికల్లా మాట రావద్దని చెప్పేసి వచ్చిన. అన్న మేము జస్ట్ నార్మల్ గా మాట్లాడితేనే మా మధ్యలో ఏదో ఉన్నట్టు క్రియేట్ చేస్తానావు కదా. ఓ చెల్లె, మామకు చెప్పిన వాళ్ళ కొడుకు నేను కంట్రోల్ పెట్టుకుంటాడు, మరి నీ ముచ్చటేంది? నా ముచ్చడేందని చెప్పి నన్ను అడుగుతావేందన్నా? నీ మాట కాకుండా అని చెప్పి ఏమైనా చేసిన పని? నా మాట కాదనుకుంటా చేశాడు, నేను చేసుకుంటా, మన నీ మాట కాదంటాను అంటాను చెల్లె. కొడుక మనం ఎట్నో చెల్లెకు బుద్ధి చెప్తాం కదా, మా అన్న దగ్గర పోయి ఎందుకు అడిగి వచ్చినావు? అమ్మ ఇప్పుడు మామకు చెప్తానే కదా చిన్న కొడుకుని కంట్రోల్ పెట్టుకుంటాడు ఆయన, లేకపోతే వీళ్ళ కోసం మనం కాలు ఉంటాం ఎప్పటికీ. ఏందన్నా కావాలి ఉండమని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను, ఏమైనా తప్పు చేసినా? చెల్లె, మొన్న నాకు చెప్పకుండా పోయి మరికడ పోయి కలిసి వచ్చినావు ఆయన, రేపటికల్లా నువ్వు పోవని గ్యారంటీ ఏమున్నదే? ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? అమ్మ చూడు అన్న ఎట్లా మాట్లాడుతాడో. బిడ్డ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఎటుపోతుంది రా చెల్లె? అమ్మ నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది. ఫస్ట్ నిన్ను అనాలి నేను, వాళ్ళు ఎక్కడికి పోతాలో ఏం చేస్తాను ఆయన కూడా తెలియదు అన్న నీకు. నాకు 100 పనులు ఉంటాయి, నేను బయట ఉంటాను, నువ్వు వాళ్ళు ఉండి చూసుకోకుండా ఏం చేస్తానా నువ్వు? నేనేం చేయాలిరా? నువ్వు చెప్పు తినవు, వాళ్ళు చెప్పు తినారు, నడవ నేనేం చేయాలి? నువ్వే కంటే ఎట్లా చెప్పమ్మా, నీ భయం లేకుండా అవుతుంది, ఇంట్లో నా భయం లేకుండా అవుతుంది, రేపటికల్లా ఏంది పరిస్థితి? ఏందన్నా అట్లా మాట్లాడుతానో? మాకు నచ్చినట్టు మేము ఏం చేస్తానో, మేము ఏం తప్పు పని చేసినామని. చెల్లె నువ్వు ఏమో చేసినావు, నేను ఏమంటలేను చెల్లె. ఆ చిన్నదాన్ని చూస్తే నాకు మస్తు కోపం వస్తుంది అసలు. అన్న నీకు నా మీద కోపం ఉంటే కొట్టు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు నా ఫోన్ ఉంచుకున్నావు, ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా పంపిస్తావు, నువ్వు చెప్పినట్టే వింటానా కదా. చెల్లె నువ్వు మాట్లాడకే నా బీప్ లేస్తుంది. నేను మామ చెప్పినా వాళ్ళ కొడుకుని కంట్రోల్ పెట్టుకుంటున్నాడు, నీకు చెప్తానా నువ్వు కంట్రోల్ ఉంటా అని చెప్పి మాటేవే. అసలు దీని అంతటి కారణం నువ్వే అన్న. ఇప్పుడు నువ్వు మేము చెప్పినట్టు విని మంచిగా ఉంటే నేను బావతో ఎందుకు మాట్లాడతా పోయి? కాదే నేను మాట్లాడదేంటి, నువ్వు మాట్లాడదేంటిది? నువ్వు నాకు చెప్పేదాను అనే. అమ్మ చెల్లె మేమిద్దరి ముందే చెప్తాను, అది పిచ్చి పిచ్చి చేసిన అసలు అస్సలు బాగుండదు చెప్తానా, దాన్ని మీరే చూసుకోవాలి. మేము బాగానే చూసుకుంటాం కానీ దాన్ని ఏమనకు. నానా ఏదో మాట్లాడినమాట ఏమైంది? ఏం లేదురా, మా కర్నాటకలో అన్నయ్య లేడా, అమ్మాయిని చూసినట్ట ఫోటోలు నీకైనా పంపించిండా? నాకైతే మరి ఏం ఫొటోస్ పంపించలే కదనే. ఎవరట అమ్మాయి? అమ్మాయి డిగ్రీ చేస్తున్నట్టు నాన్న, వాళ్ళ నాన్న ఆర్టిస్ట్రా, మంచి జాబ్ అయినాట, అమ్మాయి కూడా బాగానే ఉంటుందట. అయినా నాన్న నాకు ఎందుకే ఇప్పుడే సంబంధాలు చూసుడు, ఇంకో 1 year అట్లా రాదే. ఇంకెన్ని రోజులు ఉంటారా పెద్దోడా? మంచి సంబంధం అట, మంచి అమ్మాయి, భూమి జాగ కూడా ఉన్నదట, మంచిగా కట్నం ఇస్తారట, చేసుకుంటే అయిపోద్ది కదా నాన్న. నువ్వు ఆగే అమ్మ, అమ్మాయి మంచిగా ఉంటుంది, మంచి అమ్మాయి అంటే ఓకే. నువ్వు కట్నాల గురించి మాట్లాడకేమనంటే నీకు కట్నాలు కావాలి, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇంట్రెస్ట్ లేదు అంటే కట్నాలు అది ఇది అంటావు. అరే ఇంకెప్పుడు చేసుకుంటారా? నాకు అర్థం కాదు. వీడియో చేసినావు, కంప్లీట్ అయిపోయా, సాఫ్ట్వేర్ అద్దంటివి, వ్యవసాయం చేయబడుతుంది, ఏది మీద పడడానికి ఇంకేంద్రా, మంచిగా అన్నప్పుడు చూస్తే పని అయిపోతుంది కదా. అట్లాగే నాన్న,
ఇప్పుడు పొలము మొత్తం పొట్ట మీద ఉన్నది. ఇంకో నెల రోజులు అయితే అది కోతకు వస్తుంది. ఇప్పుడు ఈ పనులన్నీ పెట్టుకొని ఈ పెళ్లి చూపులని పెళ్ళి అని చెప్పి అంత ఎందుకు చెప్పు. ఆ పొలం మొత్తం కోతకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్లు పోసినాక నిమ్మలంగా ఉగాది వరకు ఆలోచించాం. అది ఎప్పుడు చూసి దాటి చూసినా పేసారి ఉగాది పండుగ అంటే ఉగాది తర్వాత అంటివి, దీపాల ముందంటే దీపాల తర్వాత అంటివి. మన కోసం 3 తరాలు తాయిరా పెద్ద కొడుకు ఉగాదిలో పేసేయాలి. ఫస్ట్ అయితే ఫోటో పంపిస్తున్నారు, అమ్మాయి ఫోటో చూసినాక వేరే నష్టపోయి చూసి వచ్చినాక విషయం. సరేనా, నువ్వు అన్నట్టు ఉగాది రూపే చేసుకోవాలి పెద్ద కొడుకుది. ఇంకా 5-6 నెలల టైం ఉన్నది. ఇప్పుడే నువ్వు పెళ్లి టాపిక్ తీసుకురాకు. ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించుదాం ఈ సంబంధాలు చూసుడు గురించి. పెద్దోడా సంక్రాంతి తర్వాత కంటే సంక్రాంతి తర్వాతకే దొరుకుతాయారా? ఇప్పటి నుండి చూసుకుంటా పోతే అప్పటి వరకు ఏదో ఒకటి కుదురుతుంది. సరే అమ్మ, అయితే ఈ ఫోటోస్ పంపించేదో సంక్రాంతి తర్వాతనే పంపివాను. ఇప్పుడు నాకేం పంపేయకు అని చెప్పు. అట్లా కదా పెద్దోడా, ఎప్పుడు పెళ్లి టాపిక్ తీసుకున్నా దాన్ని దాటెత్తాను. అసలు నీ సంగతి ఏదో చెప్పు, నీ మనసులో ఏమన్నా చెప్పు. మరి అయ్యా నా మనసులో ఎవరు ఉంటారు అని ఉంటే నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఎవరో తెలియని అమ్మాయిని చేసుకొని ఎందుకు ఇదంతా, ఇప్పటికే రోజులు మంచిలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. కొంచెం మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల మన రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా చూద్దాం అన్నట్టు ఆలోచిస్తాను. గట్లగా నాను గవన్నీ ఆలోచించకు. మంచి సంబంధం చూసి చేసే బాధ్యత మాది. ఫస్ట్ ఆ ఫోటోలు పంపిస్తాడు చూడు, వాళ్ళు ఏమనుకుంటారు. ఆ ఫోటో చూసినాక అమ్మాయిని చూసినాక విషయం. సరే నాన్న. ఏందే మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి వెళ్తామన్నావు? మొన్న మర్రి దగ్గర దొరికినట్టు మళ్ళీ వాళ్ళ వేప చెట్టు దగ్గర కూడా దొరకాలా? నీ నోట్ల నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా బావా? ఆ మర్రికాడ అంటే కళ్ళు కోసం వచ్చిండు, ఇక్కడ ఎందుకు వస్తాడు? ఏం పని ఉంటుంది? ఏమో ఇవన్నీ తెలిసే. ఇంకో మొత్తం పొలాలే ఉన్నాయి, ఇంకొక పొలం కోసం మిషన్ ఉన్నది, దానికోసం అని చెప్పేసి వస్తే ఎట్లా? నీ తెలివి తెల్లారినట్టే కానీ మా పొలం ఇంకా కోతకే రాలేదు. మిషన్ కోసం మా అన్న ఎందుకు వస్తాడు చెప్పు? దానికి ఇంకా నెల రోజులు టైం ఉన్నది. నాకెక్కడ తెలివి ఉన్నది? నీకు మీ అన్నకున్నది తెలివి. సర్లే చెప్పు, మళ్ళీ ఎందుకు వెళ్తామన్నావు? మా అన్న మీ ఇంటికి వచ్చి అత్త మామకి చెప్పి ఫుల్ గొడవ పెట్టించిండు కదా, నువ్వు అసలే ఫైర్ మీద ఉన్నావు, కూల్ చేద్దామని చెప్పి వచ్చిన. మంచిగా ఉన్నారే మీ అన్న చెల్లెలు ఇద్దరు. మీ అన్న వచ్చి మంట పెడతాడు, నువ్వేమో చల్లార్పు. మొన్న మరికాడ ఏమో కూల్ చేద్దామని అంటే అంతలోనే మా అన్న వచ్చిండు. కానీ ఈ వేప చెట్టు దగ్గర ఎవరున్నారు బావా? అంత దూరం ఎందుకుంటాను, దగ్గరికి రా. అవసరం లేదే, కూలొద్దు నువ్వొద్దు, నేను ఇట్లే ఫైర్ మీద ఉంటా. నన్ను ఎట్లయితే మీ అన్న వచ్చి మా ఇంట్లో ఇరికిచ్చిండో అట్లే నేను కూడా మీ అన్న ఇరికిచ్చేంత వరకు ఇదే ఫైర్ మీద ఉంటా. మరీ అంత ఫైర్ మీద ఉండకు బావా, అంటుకున్నది అనుకో తగలపడిపోతావు. ఏంటి ఇప్పుడు జోకా? నవ్విన్లే, అచ్చా నీ ముఖం లెక్కనే ఉన్నది. ఓ థ్యాంక్ యూ బావా, నా ముఖం లెక్క ఉన్నదా? అందుకనే కదా నువ్వు ఇష్టపడ్డావు నన్ను. దగ్గరకు వచ్చి నా ఫైర్ని కూల్ చేయాలని చూడకు, నేను ఇట్లే ఫైర్ మీద ఉండాలి. ఓ దూరం పో. ఇగో బావా, ఇప్పటికే చాలా ఎక్కువ వేసినావు. నాకు గనుక ఫైర్ వచ్చింది అనుకో, నీకు తెలుసు కదా ఎట్లుంటాను. తెలిసే, నువ్వు ఫైర్ తెచ్చుకుంటే ఎట్లుంటుందో ఒకసారి తెచ్చుకో, చూద్దాం ఎట్లుంటుందో నీ ఫైరో నా ఫైరో. ఏంది బావా ఎక్కువ మాట్లాడతాను? ఏదో మా అన్న మీ ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు కదా, నిన్ను కూల్ చేద్దామని నేను వస్తే ఓవర్ చేస్తున్నావు బాగా. చేస్తానే, బరాబర్ చేస్తా. అయినా మీ అన్న చేసిన ఓవర్ ముందు అసలు నేను చేసింది ఓవరే కాదు. ఇగో బావా, నువ్వు మొన్ననే నాకు మాట ఇచ్చినావు మా అన్న జోలికి పోనని చెప్పి. నువ్వు ఇట్లనే గొడవ పడుతూ ఉన్నావు అనుకో, మనం ఇద్దరమే దూరం అవుతాం. నేను మాట మీద నిలబడేటోని కాబట్టి ఇక్కడ దాకా వచ్చినా కామ్గా ఉంటున్నా. ఆయన నేను కూడా నీతో అన్నగానే మీ అన్నయ్య గారు మా జోలికి రాకుండా మాట తీసుకోమని చెప్పి, దాని సంగతి ఏం చేసినావు? మా అన్నతో మాట్లాడదామంటే నాకెక్కడ ఛాన్స్ ఇస్తాడు? ఏమన్నా అంటే ఆ మర్రికాడికి తిత్తాడు, ఊకే నా మీద కోపానికి వస్తాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు కుక్కరినట్టు బాగానే కొడుతున్నావు కానీ ఇదే అరవడం మీ అన్న దగ్గర అరిస్తే ఏమవుతుంది? అంటే నేనే హల్కగా దొరికినా? నువ్వు హల్కగా దొరకడం కాదు బావా, నేనే హల్కగా దొరికినా. ఇటు నీతోటి అటు మా అన్నతోటి వేగంగా చస్తాను ఆ రోజు. నువ్వు చచ్చుడు కాదే, మీ అన్న వచ్చి మా ఇంట్లో మాట్లాడిన మాటలకి మా అమ్మ నాన్నల ముందు తలెత్తుకోలేక నేను చస్తున్నా. ఏంది బావా ఓవర్గా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మనం ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా, ఎప్పుడో ఒకసారి మీ ఇంట్లో మా ఇంట్లో తెలవాల్సిందే కదా. ఏదో తప్పు జరిగిపోయినట్టు, మీ ఇంట్లో ఏదో జరిగినట్టు ఏదేదో మాట్లాడుతున్నావు. ఏంది అసలు నువ్వు? నేను మన ప్రేమ గురించి ఒక మంచి టైం తీసుకొని ఒకరోజు నిమ్మలంగా అమ్మ నాన్నతో మాట్లాడడం వాళ్ళకి కన్విన్స్ చేద్దాం అనుకున్నా. ఇట్లా మీ అన్న వచ్చి మాట్లాడితే రేపు మన ప్రేమ గురించి చెప్పే టైంకి నేను వాళ్ళ ముందు తలెత్తుకోగలనానే కదా. మన లవ్ మ్యాటర్ మన ఇంట్లో చెప్పినప్పుడు నీకు నాకు ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది కదా, ఏదో నీ ఒక్కనికే ప్రాబ్లం అయినట్టు మాట్లాడుతున్నావు. ఆహా, నువ్వు యాంగిల్ వచ్చినావానే? సరేనే, ఏదో ఒక రోజు మా అన్న మన ఇద్దరిని చూసి మీ అన్న ఎట్లయితే మా ఇంటికి వచ్చి మాట్లాడానో మా అన్న కూడా మీ ఇంటికి వచ్చి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది మన ప్రాబ్లం ఏందో. అందుంటే మర్రికాడ జరిగిన ముచ్చట మొత్తం మీ అమ్మ నాన్నకు నువ్వే చెప్పకపోయినా మా అన్న వచ్చి చెప్పేదాకా ఎందుకు చూసుకున్నావు? హాయిగా నేను కలగన్నా మీ అన్న వచ్చి మా ఇంట్లో చెప్తాడని చెప్పేసి. అసలు మా ఇంట్లో నా మీద ఒక్క చిన్న రిమార్కు లేదు ఇప్పటివరకు, కానీ మొన్న మీ అన్న వచ్చి చెప్పినప్పటికెళ్ళి మొత్తం విజాదమైంది నాకైతే. ఊర్లో అంతా పుకారా ఏదేదో జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు ఏంది బావా? అత్తమామ దగ్గరే కదా మాట్లాడింది. ఊరంతా తెలిసి మా అమ్మ నాన్న తెలియకపోయినా ఏం కాకపోదువే,
మా అమ్మ నాన్న తెలిసినాక మా అమ్మ అసలు ఎన్ని మాటలు అన్నది తెలుసా? పెళ్లి కానీ పిల్లని ఉంటారు అట్లా ఇట్లా తీసుకోబోతాను ఏమేమో అన్నదే. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా అయితే నాకు ఎంత పిచ్చిలేస్తుంది తెలుసా? నువ్వు అబ్బాయివే అట్లా మాట్లాడితే నేను అమ్మాయిని, మా అన్న మాటలు నాకు ఎట్లా అనిపిస్తున్నాయి తెలుసా? ఎందుకు బతుకున్నా ఇంకా అనిపిస్తుంది. అబ్బా ఇన్ని రోజులకి నీకు ఒక కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. అంటే ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? ఇంకా ఎందుకు బతుకున్నా పోయి ఇండైరెక్ట్ గా చావు అని చెప్తున్నావా? ఇక్కడ మ్యాటర్ నువ్వు బతికినవా చచ్చినవా అన్నది కాదే. మీ అన్నను మాత్రం అస్సలు చెప్తున్నా, ప్రామిస్లో బొక్కలు అన్నీ వాపస్ తీసుకుంటాను. సరే బావా, నువ్వు ఇచ్చిన మాట వెనక తీసుకుంటున్నావు కదా, మరి నేను ఇచ్చిన ప్రేమను కూడా వెనక తీసుకుంటానా? బ్రేకప్. ఈ అమ్మ మాటలైనా ప్రతిసారి బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. సరేనే నేను కూడా బ్రేకప్ పో. హలో బావా, బ్రేకప్ అన్నావు కదా, ఇదే మాట మీద ఉండు. ఇంకొకసారి ప్రేమ దోమ అని చెప్పి నాకు కానీ మెసేజ్ కాల్ ఏమైనా వచ్చింది అనుకో నీ నుంచి, అస్సలు బాగుండదు చెప్తున్నా. ఏ రావే, ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఫోన్లో మొత్తం నెంబర్ మొత్తం బ్లాక్ చేసి పడదొప్తా. దుబాయ్. హలో ఎడ్డి బావా, నువ్వు బ్లాక్ చేసుకున్నా ఏం చేసుకున్నా నాకేం కాదు. నా ఫోన్ పోయి మా అన్న బీరువలో పెట్టిండు. వా నా బొమ్మాడిది జీవితంలో ఆయన మంచి పని చేసిండంటే ఇది ఒక్కటేనే. సలాం కొట్టాలి ఆయనకి ఈ విషయంలో. దుబాయ్. ఏ చిప్పు, నీతో నాకేంది? ఏంటి బావా కలుద్దామని మెసేజ్ చేసినావు? ఎందుకు, ఏమైంది? ఏంది ఈ తలకాయ నొప్పులన్నీ? మీ అన్న ఉన్నగా ఉంటాడు, మా తమ్ముడు ఉన్నగా ఉంటలేరు. అసలు ఏందో నాకు అర్థమైతే ఇటేమో మా అమ్మ నాన్న వాళ్ళు నాకు పెళ్లి చూపులాట అని చెప్పేసి ఎవరెవరో ఫోటోలు పంపిస్తా అని చెప్పేసి అంటారు. నాకేం చేయాలో అర్థమవుతుంది ఈ టెన్షన్ వల్ల. ఈ గొడవలన్నీ పక్కన పెట్టు బావా. నీకు పెళ్లి చూపులేంది, ఫోటోలు చూపించడేంది? అసలు ఎవరా అమ్మాయి? నాకేం తెలిసే, ఇంట్లో మా అమ్మ నాన్న చెప్తే అసలు అర్థం చేసుకుంటలేరు. ఏదో కరీంనగర్ వాళ్ళట, ఇంకా నాకు డీటెయిల్స్ ఇట్లా ఏం రాలేదు. ఫొటోస్ పంపిస్తా అన్నారు అని చెప్పేసి అన్నారు మా నాన్న. సరే బావా, ఇక మంచిది. నువ్వేమో ఇంట్లో సంబంధాలు చూసుకో, మా ఇంట్లో ఏమో ఈ గొడవలతోటే సరిపోతుంది. ఏందే మంచిగా సంబంధాలు చూసుకోవాలన్నా? నేను ఇప్పటివరకు ఎన్ని సంబంధాలు చూసుకున్నా నాకు అర్థం కాదు. నీకన్నా మీ అన్న ఇంకొక సంబంధం తీసుకొని వచ్చిండు, కానీ నాకు ఇప్పటివరకు ఏదైనా సంబంధం వచ్చిందా అని రాక ఏదో వాళ్ళు ఒక ఫోటో పంపిస్తా అని చెప్పేసి అన్నారు. దాన్ని ఎట్లా చెడగొట్టాలో దేవుడు అని చెప్పేసి నేను ఆలోచిస్తా అంటే నువ్వు మంచిగా సంబంధాలు చూసుకోవాలని చెప్పేసి నన్నే అంటావు. నీకు చెడగొట్టే ఉద్దేశం ఉంటే ఫోటోలు పంపించేదాకా ఎందుకు వస్తుంది బావా? ఈ రోజు ఫోటోలు అంటావు, రేపు పెళ్లి చూపులు అంటారు, ఎల్లుండి పెళ్లి అంటారు. గట్లెందుకు మాట్లాడతాను చెప్పి? పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అన్నారనుకో ఇద్దరు జీవితం ఆగమవుతుంది. ఇక ఆ పైన తదాస్తు దేవతలు తదాస్తు అనకముందే ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేసుకో. మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పేద్దాం మన గురించి. సరేనే, నేను పోయి ఆడ ఫంక్షన్ హాలు, ఆ డీజే అవన్నీ మాట్లాడుకొని వస్తా. మన ఇంట్లో మన విషయం చెప్పుడుతోటి ఇక మనం కూర్చొని పెట్టి పెళ్లి చేద్దామని చెప్పి చూస్తాను వాళ్ళు. మీ అన్నతోటి లొల్లు ఎట్లా ఆపాలో దేవుడా అని చెప్పేసి ఆలోచిస్తా అంటే నువ్వు మన విషయం చెప్తా అనుకుంటాను. సరే బావా, మరి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంది? ఇటు గొడవలు అంటే నీకు ఇప్పుడు మ్యాచెస్ చూస్తారు, మరి ఇళ్ళ నుంచి ఎట్లా బయటపడడం? ఇప్పుడు ఇంట్లో మా తమ్ముడు మీ చెల్లె చేయబట్టి ఆ ఇష్యూ ఏం నడుతుందా? ఇప్పుడు మన గురించి మా ఇంట్లో చెప్దామంటే వాళ్ళు మన గురించి మళ్ళీ బ్యాడ్గా అనుకుంటారు. సరే ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. నువ్వు చెప్పేది ఎట్లున్నదో తెలుసా బావా? మీ ఇంట్లో వాళ్ళని నీకు మ్యాచెస్ చూడమని అంటున్నావు, అంతే కదా? ఇప్పుడు నీ అన్న నానే నాకు సంబంధాలు చూసుడు ఇష్టము, మా అమ్మ చూడమంటా అని చెప్పేసి వాళ్ళే చూస్తా అని చెప్పేసి అంటారు. నేనేం చేయాలి? ఏంది బావా నీ ఫోన్కి అన్ని మెసేజ్లు వస్తానే? ఎవరు మెసేజ్ చేసేది? ఆ కరీంనగర్ మ్యాచ్ అని చెప్పేసి అనలేదానే, వాళ్ళే అమ్మాయి డీటెయిల్స్ ఉన్న ఫొటోస్ పంపించిళ్ళు. ఏంటి బావా? ఇంకేంటి, అమ్మాయి కూడా బాగున్నది, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫోటో చూస్తే ఓకే చెప్తారు. నీకు నువ్వే అన్ని ఇమాజిన్ చేసుకొని ఏదో అనకే. ఈ ఫోటో వచ్చిన విషయం ఇప్పుడు మా వాళ్ళకి ఎట్లా వెళ్తుంది చెప్పు? ఈ ఫోటో వచ్చింది చూసింది మన ఇద్దరి మధ్యలో తప్ప మూడో గంటకి తెలియదు. నేను ఇప్పుడే డిలీట్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. ఇదిగో బావా, నా చెవులేం పువ్వులు పెట్టకు, నేనేమంత ఎడ్డిదాన్ని కాదు. ఫోటోలు పంపించిన వాళ్ళు మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పారా ఫోటోస్ పంపించినా అని? ఇగో ఇల్లు అల్లుకుడితోటే పండుగ కాదు, అర్థమవుతుందా? అట్లా అని చెప్పేసి ఫోటోలు పంపించినోడే పెళ్ళి ఏం కాదు. నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పెట్టకు. నువ్వేమన్నా చేసుకో బావా, మన ఇద్దరు ప్రేమ విషయం మీ ఇంట్లో మా ఇంట్లో తెలవాలి. అరే నేను చెప్పేది ఒకసారి, అరే ఆగే.